హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో రైతు బంధుపై కాసేపటి క్రితమే కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది. ఆ రూల్స్‌కు సంబంధించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. రైతు బంధుపై ఇప్పుడు వచ్చిన ఆ కొత్త రూల్స్ ఏందో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గత కొద్ది రోజులుగా మనకి వివిధ రకాల రూల్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ కాసేపటి క్రితమే మనకి కొన్ని రూల్స్ అయితే జారీ అవ్వడం జరిగింది రైతు బంధుపై. ఆ కొత్త రూల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నిన్నటి వరకు ఎకరానికి రూ. 5,000 ఇస్తామన్నారు. సో, దాంట్లో 1-5 ఎకరాలు లేకపోతే 5-10 1-10 ఎకరాలు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఆ రూల్స్ ఏందంటే సాగులో ఉన్న భూమికి రైతు బంధు ఇవ్వబోతున్నట్లు. అదేవిధంగా రైతు బంధుపై ఎటువంటి లిమిట్ లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా సాగులో ఇప్పుడు నిన్నటి వరకు ఏం చెప్పారంటే 1-10 ఎకరాల లోపే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సాగులో ఉన్న భూమికి ఇస్తూ అదేవిధంగా సాగులో ఎటువంటి లిమిట్ లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నాకు ఒక 50 ఎకరాలు ఉంది. నేను 50 ఎకరాలు సాగు చేసుకుంటే 50 ఎకరాలకి రైతు బంధు ఇస్తా. నాకు 100 ఎకరాలు ఉండి 50 ఎకరాలు సాగు చేసి ఇంకో 50 ఎకరాలు సాగు చేయకపోతే ఆ 50 ఎకరాలకు మాత్రమే రైతు బంధు పడుతుంది. మిగతా 50 ఎకరాలకి పడదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారంటే బీడు భూములు వృధా భూములు ఉంటాయి కదండీ! గుట్టలు గట్లు మాత్రం ఉంటాయి కదా! వాటికి రైతు బంధు ఇవ్వము. ఎందుకంటే వాటికి సేద్యం కాని భూమికి ఎందుకు రైతు బంధు? రైతు బంధు అంటే సేమ్ దాని మీనింగ్ ఏందంటే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాము. సో, పెట్టుబడి సాయం కింద పెట్టుబడి సాయం అంటే మరి వ్యవసాయం చేయని దానికి పెట్టుబడి సాయం ఎందుకు? సో, చేసే భూమికే ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈసారికి రూ. 5,000 మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఈసారి మాత్రం ఖచ్చితంగా రూ. 5,000 మాత్రమే ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకోవచ్చా ఇప్పుడు అని అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈసారి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మొన్న చెప్పారు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు పట్టాదారు పాస్‌బుక్ 1B అదేవిధంగా వాళ్ళ యొక్క అగ్రికల్చర్ పాస్‌బుక్ 1B అండ్ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ ఇవి తీసుకొని వెళ్తే మీరు అక్కడ ఇచ్చినట్టయితే అలా అప్లై చేస్తారు. నెక్స్ట్ సాగు లేనటువంటి భూమికి రైతు బంధు ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. సో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే వీళ్ళు చెప్పబోయే ఇంటెన్షన్ ఏంటంటే సాగు లేని భూమికి రైతు బంధు అవసరం లేదు. బీడు భూములకి, పోడు భూములకి రైతు బంధు ఇవ్వకుండా ఆపేయాలన్న ఆలోచన అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కౌలు రైతుల పరిస్థితి ఏంటిది అని అడుగుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఎవరైతే కౌలు తీసుకుంటారో వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే సుమారు రూ. 5,000 ఇచ్చినప్పుడు మొన్నటి వరకు అంత టోటల్‌గా అంత ల్యాండ్ మొత్తం రైతు బంధు ఇచ్చినప్పుడు 15,000 14,500 కోట్లు అవసరం పడేది. అదేవిధంగా ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే 5,000 కాదు 7,500 ఇస్తామన్నప్పుడు 21,200 కోట్లు ఎంత అవసరం పడుతుంది. ఇప్పుడు ఏది 15,000 చేసి దీంతో పాటు 9,000 కౌలు రైతుగా అవసరం పడుతున్నారు. కానీ ఇక్కడ ఏమైతుంది కౌలు రైతు ప్రతి ఒక్క రైతుకి వేస్తామన్నారు కౌలు రైతులు. ఇప్పుడు ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భూమి ఉంటుందో వీళ్ళు కౌలుకి తీసుకుంటే రైతుకు ఎవరికైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతుకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నారు. లేకపోతే 50% ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు భూమి సాగులో ఉన్న భూమికే ఇస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా! చూద్దాం. నెక్స్ట్ అయితే ఇదొక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. చూద్దాం. మీకు దీనిపై ఎటువంటి ఒపీనియన్ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.